తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఎరువుల కోట సగానికి కుదించింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి 30,000 టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేయాలంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కోటా పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తిపై కేంద్రం స్పందించలేదు. జిల్లాలో అరుకొర యూరియా నిల్వలుండగా ఇప్పటికే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. 3 ఏళ్లుగా యూరియాను అందిస్తున్న కేంద్రం ఎందుకు ఇప్పుడు కోటా తగ్గించింది? ఈ నిర్ణయం వెనుక రీజన్ ఏంటి? తెలంగాణకు యూరియా కోటా తగ్గింపు. ఆర్ఎఫ్సిఎల్ నుంచి తగ్గిన యూరియా సరఫరా. గతేడాది 60,000 టన్నుల యూరియా సరఫరా. ఈ ఏడాది 30,000 టన్నులకు కుదింపు. తెలంగాణకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి యూరియా సరఫరా జరుగుతుంది. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, యూపీకి ఇక్కడి నుంచే సరఫరా జరుగుతోంది. ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అవుతోంది. ఉత్పత్తి అయిన మొత్తంలో దాదాపుగా 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఏటా తెలంగాణకు అందిస్తుంది. ఉన్నట్టుండి తెలంగాణకు యూరియా సరఫరాను కుదించింది. గతేడాది జూలైలో 60,000 టన్నుల యూరియాను సరఫరా చేయగా ఈసారి 30,000 టన్నులకు తగ్గించడంతో ఎరువుల కోటా పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి నడ్డాను కలిసి తగినంత ఎరువులను సరఫరా చేయాలని కోరినప్పటికీ ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. పూర్తి స్థాయిలో సాగు మొదలైతే మాత్రం రైతులు యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఎరువుల కేటాయింపులో తెలంగాణకు నష్టం జరగకుండా కేంద్రంపై పోరాడాలని భావిస్తోంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్, జూలై అలొకేషన్ 1.4 lakh టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం 70,000 టన్నుల అలొకేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా 60% నుంచి 30%కి తగ్గివేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాం. రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కు రాష్ట్ర ప్రభుత్వం 270 కోట్ల రాయితీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బకాయిలను కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. 270 కోట్ల రాయితీల మొత్తాన్ని ఆర్ఎఫ్సిఎల్ కు రావాలని యాజమాన్యం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చెల్లింపుల విషయంలో స్పందించకపోవడంతోనే రాష్ట్రానికి యూరియా కోటా తగ్గించి ఉంటుందనే చర్చ జరుగుతోంది. పదిహేను రోజుల్లో తెలంగాణకు ఎరువుల కోటా పెంచి సరఫరా చేయకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణలో నాట్లు మొదలైతే మాత్రం యూరియా అవసరం ఎక్కువవుతుంది.